మానవునిలో ఏ దేవుడు నివసించాలని నిర్మించాడో ఆ దేవుడిని చేర్చుకున్నప్పుడు మనుషుడు మానవ జీవితానికి అర్థం లేదు, పరిపూర్ణ మనుషుడు కూడా కాదు. మనుషుడికి కూడా లెక్కించడానికి వీల్లేదంటాను నేను. అందుకే బైబిల్ పాపైన మానవుడు అంటుంది. అందుకే మనుషుడు ఎంత క్రూరత్వానికైనా, కఠినత్వానికైనా, ఎంత నేరానికైనా, ఎంత పాపానికైనా పాల్పడతాడు. ఎంత క్రూర జంతువుల కంటే ప్రమాదకరమైనడు. ఖచ్చితంగా దేవుడిని ఎరక్కపోతే ఆకాశం కింద భూమిపైన ప్రమాదకరమైన వ్యక్తి మనిషి అనమాట. మనం ఏదో విషర్పాలు, విష జంతువులు, క్రూర జంతువులు ఏదేదో అనుకుంటాం. వీటన్నిటికంటే ప్రమాదం మనిషి. కాబట్టి దేవుడిని ఎరగడం, అందుకే ఏ దేవుడిని నివసించాలని మానవుడు నిర్మించాడో ఆ దేవుడిని కలిగి ఉండడం మానవుడి జీవితంలో, ఆ దేవుడిని చేర్చుకోవడం, ఆ దేవుడిని ఆహ్వానించడం, దట్ ఈస్ ద ఫస్ట్ డే. మానవుడి జీవితంలో ఆశీర్వాదకరమైన మొదటి దినం, రక్షణ దినం. అందుకే నిజ క్రైస్తవ జీవితంలో రక్షణ దినం చాలా ప్రాముఖ్యం. చూడండి, నిజంగా చాలామంది పొళ్ళూడిపోయినా కళ్ళూడిపోయినా బర్త్డేలు చేసుకుంటారు, పెళ్లి రోజులు చేసుకుంటారు. మొన్న ఒక రోజు పెళ్లి రోజు అని పిలిచారు. నేనెవరో యవనస్తులేమనుకోండి, ఇద్దరు ముసలోళ్ళు లొంగిపోయారు. వాళ్ళని తీసుకొస్తుంటే తేడానికే పులిపెట్టిన దగ్గరకు ఒక అరగంట పట్టింది. మళ్ళీ వాళ్ళకు దండలు మార్పించడం, వాళ్ళకు ఉంగరాలు, జనం నవ్వడం ఎక్కువైపోయింది. చూసారా? అంటే అయినా కూడా వాళ్ళకి అదొక ఆనందం. అంటే వాళ్ళు పిల్లలు చేశారు వాళ్ళకు. సో అంటే వివాహ దినం లేకపోతే బర్త్డే ఇవన్నీ భౌతికమైనవి సంతోషంగా గ్రాండ్గా చాలామంది చేసుకుంటారు. కానీ రక్షణ దినం నిర్లక్ష్య పెడతాం. రక్షణ పొందిన వాళ్ళు కూడా నిర్లక్ష్య పెడతారు. చాలామందికి వాళ్ళు రక్షణ దినం మర్చిపోతారు. బాప్తిజం పొందారంటే పొందారంటే ఎక్కడ పొందారంటే ఎక్కడో ఊరు ప్లేస్ చెప్తారు. ఎప్పుడంటే తెలియదు, మర్చిపోతాం. బాప్తిస్ట్ వాగ్దానం మర్చిపోతారు. ఈ సంవత్సరం వాగ్దానమే ఏమైందో తెలియదు. బైబిల్ అంతా తిరగేస్తారు విజిటింగ్లు అడిగితే. అంటే వాక్యం దాని విలువ ఎరగకపోవడం. కాబట్టి రక్షణ దినం మానవుడి జీవితంలో ప్రాముఖ్యం. రెండవదిగా ఒక క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైంది ఏంటో తెలుసా? పోగొట్టుకోకూడదు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ ప్రకటన గ్రంథం 10వ ప్రభు దినమందు ఆత్మోషుణ్ణై ఉండగా చాలు. క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైనది ఏం దినం? ప్రభు దినం. ప్రతి ప్రభు పునరుద్ధాన దినం, ప్రభుని ఆరాధించే దినం, ప్రభు పునరుద్ధాన దినం, రొట్టె విరిచే దినం, ప్రభువుని కలుసుకునే దినం, ప్రభు ప్రత్యక్షమయ్యే దినం అని కూడా చెప్పాలి కొత్త నిబంధన ప్రకారం. ఆదివారానికి అనేక విశేషతలు ఉండేయండి. ప్రభు దినం అని ఉంది, పునరుద్ధాన దినం అని ఉంది, రొట్టె విరిచే దినం అని ఉంది, ప్రభు ప్రత్యక్షమయ్యే దినం అని ఉంది, ప్రభు పునరుద్ధానం. కాబట్టి అందుకే నూతన నిబంధనలు ప్రభు పునరుద్ధారణైన ఆదివారాన్ని ప్రభు దీవించాడు. ఆదివారం శిష్యుల మధ్య ప్రభు ప్రత్యక్షమవుతూ వచ్చాడు.